ఆర్టీసీ కార్మికుల వల్లనే మేము అధికారంలోకి రావడం జరిగింది, ఉద్యోగస్తులు ఓటేయడం వల్లనే మేము అధికారంలోకి రావడం జరిగిందని స్వయంగా సీఎం గానే చెప్పిన పరిస్థితి. మరి అదే కార్మికులు తలుచుకుంటే మా అధికారం తలకిందులు అవుతుంది, వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి అని చెప్పేసి వాళ్ళు ఆలోచించట్లేదంటారా? నేను మీ ద్వారా కోరేది కూడా ఏదంటే, అదే ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది, రేపొద్దున ఇట్లనే ఉంటే అది కూడా అవుతుంది. కనుక నేను ఏమంటున్నా ముఖ్యమంత్రి కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కానీ అంటే, మీరు బాధ్యత మీదే. మాటి మాటికి గత ప్రభుత్వం చేసిందంటే ఆ ప్రభుత్వం చేస్తేనే కదా మీరు వచ్చిండ్రు. వాళ్ళు తప్పు చేయడం వల్లనే మీరు వచ్చింది కదా. మళ్ళీ మీరు ఇదే రిపీట్ తప్పులు చేస్తే మళ్ళీ పరిస్థితి అవుతుందని చెప్పి మీకు కూడా తెలుసు కదా. నేను అదే కోరేది ఏంటంటే, ఆ ప్రభుత్వం చేసిందా ఏం చేసిందా కాదు, మేము కష్టపడి పనిచేస్తున్నాము. కష్టపడి పనిచేసినప్పుడు మాకు రావాల్సినవి ఇవ్వండి. మహాలక్ష్మి స్కీమ్ ఆర్టీసీలో మీరు ఫస్ట్ మహాలక్ష్మికి స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ సక్సెస్ఫుల్ ఉంది, మీకు పేరు దాని వల్లనే వచ్చింది. అక్కడక్కడ ప్రతి 6 నెలలకు ఒకసారి మీరు బస్ స్టేషన్లలో కానీ జిల్లాలో కానీ అక్కడక్కడ మహిళలందరూ పిలిచి 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సాల్వాలు కప్పుకుంటా మా దాంట్లో ప్రయాణం చేస్తున్నారు, మీకు నెలకింత ఆదాయం అని చెప్పి చెప్తున్నారు కదా మీరు. మరి అటువంటి మాకు రావాల్సింది ఇవ్వాలి కదా.